Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు సమ్మర్లో ఈ ఫర్టిలైజర్ ఇచ్చారంటే మొక్కలు చాలా ఫ్రెష్గా హెల్దీగా ఉండి పువ్వులు చక్కగా పూస్తాయి. ఈ సింపుల్ ఫర్టిలైజర్ ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వండి. ఈ వాటర్ చేసుకొని మొక్కలకి ఇచ్చారంటే నిజంగా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అదేంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క పూల మొక్క కూడా గుత్తులుగా ఈ సమ్మర్లో గుత్తులుగా పువ్వులు పూయాలంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఇవ్వాలి. ఇక్కడ నేను ఇస్తున్న ఫర్టిలైజర్ ఏంటనే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, మల్లెపూలు ఎంత చక్కగా మొగ్గలు పువ్వులు చాలా బాగా వస్తున్నాయి. మల్లెపూలే కాదు, కనకాంబరాల్లో కూడా ఎల్లో కనకాంబరాలు, అలాగే రెడ్ కనకాంబరాలు, హైబ్రిడ్ కనకాంబరాలు చాలా వస్తున్నాయి. మల్లెపూలు ఇక్కడ ఆల్రెడీ ఇంకా మొగ్గ స్టేజ్ అయిపోయింది, అన్నీ కోసేసా. ఇంకా మళ్ళీ ఆకు తీసుకోవాలి. ఇంక ఇలాంటివన్నీ కూడా ఫ్రెష్గా మళ్ళీ హెల్తీగా మళ్ళీ తిరిగి పువ్వులు పూయాలంటే ఖచ్చితంగా మనం చూడండి, పొద్దున్నే 7కే ఎంత ఎండ వస్తుందంటే విపరీతమైన ఎండ వస్తుంది. మరి ఇలాంటి టైంలో మొక్కలకి మంచిగా మనం ఫర్టిలైజర్స్ ఇస్తేనే అవి హెల్తీగా ఉండి మనకు పూలు చక్కగా వస్తాయి. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే ప్రతి ఒక్క పూల మొక్క కూడా మన గార్డెన్లో నిజంగా అద్భుతంగా పువ్వులు అయితే పూసింది. అవి కనకాంబరాలు కావచ్చు, అలాగే మల్లెపూలు కావచ్చు, మందారాలు కావచ్చు, చాలా బాగా వచ్చినాయి. అసలు గన్నేరు కానీ, దేవకన్నేరు కానీ ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. గులాబీలు కూడా, ఇంకా మన గార్డెన్లో గులాబీల గురించి చెప్పనక్కర్లేదు, గుత్తులుగా పూసే ఎన్నో వీడియోలో చూపించాము. ఇంకా రోజువారీగా నేను ఇంక కొన్ని పువ్వులే అంటే ఈవినింగ్ వెళ్ళట్లేదు ఎక్కువ, అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే కోసిన. ఇంక ఈవినింగ్ కోస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఈవినింగ్కి వస్తాను, లేదంటే మార్నింగ్కి వస్తాను. ఇక్కడ చూడండి, అసలు ఎంత బంచెస్గా మొత్తం రాలిపోతున్నాయి, పువ్వులు కొయ్యట్లేదు. ఈ గురువారం రేపు అయితే ఖచ్చితంగా రేపు మార్నింగ్కి వస్తాను కనకాంబరాలు అన్నీ కూడా. ఇంక ఇన్ని రోజులు ఈ వారం అంతా నాకు కుదరక నేను కోయలేదు. చూడండి, ఎల్లో కనకాంబరాలు కూడా ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయో. అలాగే ఇంకా మందారాలు కూడా చూడండి, మన గార్డెన్లో రకరకాల మందారాలు ఉన్నాయి కదా, అవి కూడా ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి అంటే పువ్వులు అయితే నిజంగా అద్భుతం అనే చెప్పొచ్చు అసలుకి. ఇంకా రెడ్ కలర్ మందార కూడా చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయ్యింటే పువ్వులు నిజంగా అద్భుతం అనే చెప్పొచ్చు అసలు. ఇదైతే దీనికోసం నేను చేస్తున్నది ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొని అలోవెరా కొమ్మ తీసుకున్నాను. ఇలా అలోవెరా కొమ్మ రోజు ఒక కొమ్మ అయితే ఇలా వాటర్, అలోవెరా అయితే ఎవరింట్లోనైనా ఉండనే ఉంటుంది. రోజుకు ఒక కొమ్మ తీసుకొని ఇలా వాటర్లో మొత్తం దాని రసం అంతా, దాంట్లో ఉండే జెల్ అంతా ఈ వాటర్లో, ఇప్పుడు ఎంత వైట్గా ఉన్నాయి కదా వాటరు, ఇది మొత్తం ఇందులో స్మాష్ చేసినాక చూడండి దీని కలర్ మొత్తం కూడా వాటర్కి పట్టేస్తుంది, అంత చక్కగా ఫామ్ అవుతుంది. ఇది జస్ట్ ఒక 1 అవర్ ఇట్లా మొత్తం దీంట్లో కలిపేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు. లేదంటే రోజుకు అంటే డైలీ 2-3 డేస్కి ఒకసారి అయినా ఇస్తే చాలా మంచిది. లేదంటే ఇవాళ చేసుకొని రేపైనా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇవి ఎలా ఇచ్చినా కూడా చాలా మంచిది. అసలు ఎంత బాగా పనిచేస్తుంది అంటే అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా ఇలాంటి ఫ్రీ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఎంతో మంచి చేస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలకి ఇచ్చి మొక్కల్ని కాపాడుకోండి. సమ్మర్లో ఎంత ఎగ్జాంపుల్ నేనే కదా, ఉదయం ఇచ్చినా సాయంత్రం ఇవ్వనట్టే ఉంటుండే, సాయంత్రం ఇచ్చినా మళ్ళీ ఉదయం కల్లా ఇవ్వనట్టే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎండలు అంత ఘోరంగా కొడుతున్నాయి. మన గార్డెన్ మల్లె చెట్టు మొదట్లో సబ్జా చెట్టు మొలిసింది కదా, వాటి సీడ్స్ అనమాట, నలిపేస్తే చూడండి సీడ్స్ ఎంత చక్కగా వచ్చినాయో. అలాగే కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ దొండపాదు మొదట్లు మొత్తం తవ్వేసి పక్కకు తవ్వి ఆ మొక్కకి కొంచెం దూరంలో ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ మట్టి కప్పేశాను. ఇలా కప్పేసుకున్న తర్వాత ఈ మధ్య అయితే అసలు ఎంత ఎండలు ఎలా ఉన్నాయంటే ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. కాబట్టి ఉదయం వాటర్ ఇచ్చినాం అనుకో, మళ్ళీ సాయంత్రం కల్లా అసలు ఆ ఎండ వేడిగా అసలు వాటర్ ఇచ్చిన ఫీలింగే లేదు అసలుకు. ఇక్కడ చూడండి మొత్తం కూడా క్రాప్ అయిపోయినప్పుడు మట్టి తీసి ఎండలో ఎండేసాను. కాబట్టి ఇలా మళ్ళీ మొక్కలకు అన్నీ కూడా నేను పనులు చేసుకుంటున్నాను. పాత మట్టి అంతా ఎండలో ఎండబెట్టేయాలి, అందులో ఏమన్నా క్రిమి కీటకాలను కూడా చనిపోతాయి.
ఇంకా మనం ఈ వాటర్ అయితే చూడండి, నేను ఈ పనులన్నీ చేసుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టేసిన. ఇప్పుడు అవి సబ్జా సీడ్స్ తీయడం, ఆ మట్టిలో కిచెన్ వేస్ట్ వేయడం, ఆ టబ్లో మట్టి అంతా కింద వేసుకొని కొన్ని బట్టలు ఆరేయడం, అలాంటి పనులన్నీ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయింది. 1 అవర్ తర్వాత చూడండి ఆ వాటర్లోకి ఆ రసం అంతా ఎలా దిగింది చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇంకా మొక్కలకి ఇచ్చేస్తాను కొంచెం వాటర్ కలిపేసుకొని. ఇది చాలా చాలా మంచిది, అసలు మొక్కలకైతే ఎంత హెల్ప్ చేస్తుంది అంటే, వాటిని ఎంత సంరక్షిస్తుంది అంటే చాలా మంచిది. తప్పకుండా మనకు సమ్మర్లో మనం మజ్జిగ ఎక్కువగా కొబ్బరి నీళ్ళు ఎలా తాగుతామో, మన బాడీకి ఎంత చలవ చేస్తుంది, సబ్జా వాటర్ ఇలాంటివి తాగుతాం కదా, అలాగే మొక్కలకు కూడా ఇది చాలా చలువ అన్నమాట. చాలా అంటే ఇది అలోవెరా ఏంటంటే మొత్తం కూడా మొక్కలకి చల్లదనాన్ని అందిస్తుంది, చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా అద్భుతమైన ఫర్టిలైజరు. నేను కొన్ని వాటర్ కలుపుతూ కొన్ని ఇలా మొక్కలకైతే అన్ని మొక్కలకి ఇచ్చిన, మందారాలకు కానీ గులాబీలకు కానీ ఇంకా మన గార్డెన్లో ఉండే కనకాంబరాలు మల్లె మొక్కలకు అన్నిటికీ ఇలా ఇస్తూనే వెళ్ళాను. మీ గార్డెన్లో ఏ మొక్కలున్నా వాటికి ఇవ్వండి, అద్భుతంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మందారం మొక్కలు చూడండి ఎంత చక్కగా, మనము ఇన్ని పోషకాలు ఇచ్చిన కొన్ని ఫ్లవర్స్ చూడండి ఎంత చిన్నగా పూస్తాయంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ఫ్లవర్ చూడండి పేలిపోయినట్టు చిన్నగా పూసింది, ఎందుకంటే దీనికి సరైన పోషకాలు అందట్లే. ఇప్పుడు మిగతావన్నీ చూడండి ఎంత చక్కగా, అంటే ఒక 10 పువ్వులు పూసినప్పుడు ఒక పువ్వు అలా పూయడం సహజమే. మన అన్ని పువ్వులు ఇలా పూస్తే మనం తట్టుకోలేం కదా, అందుకే మంచి మంచి పోషకాలు అయితే ఖచ్చితంగా మీ మొక్కలకి ఇవ్వండి, అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటివి మనము మన గార్డెన్లో చూపిస్తూనే ఉన్నాము, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాము, ఏమేమి చేస్తున్నాం అనేది కూడా. తప్పకుండా ఒక్కసారి మన గార్డెన్ ఛానల్ని చెక్ చేసి చూడండి, అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ ఇవ్వడం వల్ల. మనకు సింపుల్ మెథడ్లో ఉండేవే కూడా మొక్కలకి చాలా హెల్ప్ చేస్తాయి. చూసారు కదా ఎగ్జాంపుల్, ఈ అలోవెరా ఏదేమన్నా మన ఖర్చు ఉందా, కొనేది ఉందా, ఏం లేదు. మన ఇంట్లో ఉన్న లేదంటే మన పక్కింట్లో ఉన్న అడిగి తెచ్చుకొనైనా ఖచ్చితంగా ఈ రోజులలో ప్రతి ఒక్కరి ఇంట్లో అలోవెరా అయితే మొక్క అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది 2-3 డేస్కి ఒక్కసారి చేసినా చాలా మంచిది. లేదంటే ఈరోజు వాటర్లో నలిపేసి రేపైనా ఇవ్వండి, లేదంటే అప్పటికప్పటికైనా ఒక 1 అవర్లో కూడా ఇవ్వచ్చు. మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ అయినా ఇవ్వచ్చు, చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకైతే. నా గార్డెన్లో అయితే అన్ని రకాల మొక్కలైతే అసలు గుత్తులుగా పువ్వులు అయితే అంత చక్కగా వస్తున్నాయి. అసలు ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఇంక ఈ ఎండాకాలం ఇటు పోషకాలు ఇవ్వటం, పాత మట్టంతా ఎండలో వేసుకోవడం గట్టిగా అయిపోతుంది కదా, అదంతా చిదిమేసుకొని ఎండలో ఎండబెట్టేసుకొని మళ్ళీ ఆ చెత్త ఆకులన్నీ కూడా మళ్ళీ టబ్లలోకి ఎత్తుకోవడం, లేయర్ మళ్ళీ ఆ మట్టంతా ఎండబెట్టిందంతా లేయర్ వేయటం, మొత్తం కూడా ఇవే పనులు చేసుకుంటున్నాను. మళ్ళీ వర్షాలు పడేసరికి గార్డెన్ని సిద్ధం చేసుకొని, మరి వర్షాలు పడగానే మనం సీడ్స్ పెట్టుకోవాలి కదా. ఇంక ఎండాకాలం అందుకే నేను ఎటువంటి సీడ్స్ పెట్టాను, ఎందుకంటే ఇంకా మాకు ఈ ఎండలకు కూడా సరిగా రావు, వస్తాయేమో కానీ ఇంకా నేను పెట్టాను. ఎందుకంటే ఈ మట్టంతా కూడా నేను ప్రిపేర్ చేసుకొని వర్షాకాలం పెడతాను. అన్నీ మన గ్రాండ్ నర్సరీ మేళలో కూడా నేను చాలా సీడ్స్ తెచ్చుకున్నాను. అవన్నీ మళ్ళీ మొక్కలకి ఖచ్చితంగా మళ్ళీ నాటుకోవాలి కాబట్టి అన్నీ ఇవైతే సిద్ధం చేసుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ ఆ వాటర్ ఇచ్చిన కదా అలోవెరా జెల్, మళ్ళీ మార్నింగ్ కూడా కొన్ని ఉంటే మార్నింగ్ ఇచ్చాను అన్నమాట, ఇప్పటివరకు ఇచ్చింది అవే. మళ్ళీ ఈరోజు వెనస్డే మార్నింగ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. రేపైతే ఖచ్చితంగా కోస్తాను ఈ పువ్వులు అయితే, రేపు ఏప్రిల్ 9th అయితే ఖచ్చితంగా రేపు కోస్తాను పువ్వులన్నీ కూడా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అసలు బ్లూమ్ అవుతున్నాయంటే చాలా చక్కగా బ్లూమ్ అయినాయి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే. ఎంత కన్నుల పండగగా ఉందంటే, ఇవన్నీ కూడా మనం ఇస్తున్న పోషకాలను బట్టే రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ సింపుల్ ఫర్టిలైజర్స్ మీరు చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఇక్కడ చూడండి అసలు మొత్తం కూడా ఎంత చక్కగా చిగుర్లు వచ్చినాయో గులాబీ మొక్క, ఇలా చిగుర్లు చక్కగా వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పువ్వులు అయితే గుత్తులుగా విరగపోస్తాయి. మనం ఇచ్చే పోషకాలను బట్టి. మన కట్ చేశాను కదా, కట్ చేశాక చిగుర్లు అయితే ఇంత చక్కగా వస్తున్నాయి. ఈ చిగుర్ల తర్వాతనే పువ్వులు అనేది విరగపోస్తాయి. ఇంక ఈరోజు మార్నింగ్ మందారాలు చూడండి, ఇది ఈరోజుది. ఇంకా నేను 7కి అట్లా వెళ్ళిన అప్పుడే ఇంకా బ్లూమ్ అవుతున్నాయి. ఎండ చూడండి ఎంత చక్కగా వస్తుందో బగబగమంటూ. పొద్దున్నే మొగ్గలు కూడా చాలా బాగున్నాయి. నా గార్డెన్లో మొక్కలు ఇంత ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయంటే నేను వాటికి ఇస్తున్న కేరు పోషకాలు, అసలు గార్డెన్ వర్క్ అంటే మామూలు కూడా ఉండదు.
అంత వర్క్ చేసుకుంటూ కూడా మొక్కలను అయితే కాపాడుతున్నాను. మంచిగా గుత్తులుగా గులాబీలు, కనకాంబరాలు, మందారాలు వస్తున్నాయి. సింపుల్ ఫర్టిలైజర్ ఇది, ఖచ్చితంగా ఇచ్చి మీ మొక్కలను అయితే కాపాడుకోండి. మీరు ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను ఎంత చక్కటి మనము పోషకాలు ఇస్తున్నామో దాన్ని బట్టి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈ కనకాంబరాల సీడ్స్ అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే. ఎందుకంటే మనము పువ్వులు కోసినప్పుడు సీడ్స్ అనేది రెడీ కావు, పువ్వులు కోయకుండా అలా వదిలేసినప్పుడు చాలా సీడ్స్ రెడీ అయితే. యాక్చువల్లీ నేను కోస్తాను, ఇంక ఈ వారం అంతా కొంచెం కుదరక కోయలేదు. ఇంకా రేపైతే నేను పొద్దున్నే కోసేస్తాను మొత్తం కూడా. చక్కటి పువ్వులు కోయకుండా ఉంటే ఎండకి ఇలా పేలిపోయినట్టు అవుతాయి పువ్వులన్నీ కూడా. ఒక్క చిన్న అలోవెరా కొమ్మ తీసుకొని వాటర్లో స్మాష్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఇదే సింపుల్ ఫర్టిలైజర్, చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. లైక్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ డౌట్లను కూడా కామెంట్లో అడగవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.